ఏంది ఇప్పుడు మరి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందంట మరి దాన్ని ఎట్లా కాళేశ్వరము కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రల భాగంగానే కాంగ్రెస్ కూలగొట్టలేదు అది కూలగొట్టిరు కాంగ్రెస్ వాళ్ళు పక్కా అది నేను చెప్తున్నా ఇప్పుడు జలమండలి చైర్మన్ వీరమల్లు ప్రకాష్ ఒకసారి వినండి అక్కడ వినండి అది ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసి వాళ్ళ కుట్రల భాగంగా దాన్ని కూల్చివేసిర్రు కూలిపోయింది కాదు ఒక్కటిసారి ఇప్పుడు ఒక్కటి నిజం చెప్తాం భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉందా ఇప్పుడైనా కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణని అభివృద్ధి పథం అగ్రభాగాన దేశాన్ని నిలబెట్టి 24 గంటలు కరెంట్ వచ్చేటట్టు చేసిండు ఏ రాష్ట్రాలన్నా ఇప్పటివరకైనా ఉందా ఏ ప్రభుత్వం అయినా చేసిందా ఇది వాస్తవం కాదా లక్ష కోట్లు దుర్వినియోగం అంటారు 96,000 అయితే 1,00,000 కోట్లు దుర్వినియోగం అవుతుంది అర్థం ఉంది వీళ్ళకి చదువు రాదు ఈ కాంగ్రెస్ నాయకులకు ఎవ్వరికి చదువు రాదు వాళ్ళకు తెలివి లేదు మోట ఆటగాళ్ళు దున్నపోతే తినేదంటే దొడ్లే కట్టే దున్నపోతే ఎట్లా తింటారు అనేది తెలియదు వాళ్ళకు మొత్తం అందరూ ఒక శ్రీధర్ బాబు తప్ప అట్లా చదువు వచ్చేటో లేడు నా ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏది రాదు ఎడ్డి ప్రజలు ఓట్లు వేస్తే వచ్చి కూర్చుంటారు మిషన్ భగీరథ సార్ ఏ రాష్ట్రాలను ఉందా అగ్రికల్చర్ గురించి ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండరా మనకు ఆంధ్ర విభజన అయినాడు మన విద్యుత్ సామర్థ్యం ఎంత అండి 7,700 మెగావాట్లు ఇప్పుడు ప్రస్తుతం ఎంత 20,000 మెగావాట్లు ఉంది రేపు దామర్చర్ లోపల అయితే ఇంకా 5,000 మెగావాట్లు ఉత్పత్తి అయింది ఈ నల్గొండ నాయకులు ఏమంటారు దామర్చర్ నట్టు అడ్డుకుంటారట అభివృద్ధిని అడ్డుకుంటాడు ఎవడన్నా నాయకుడు అన్నాడు వీళ్ళు మూర్ఖులా దుర్మార్గులా రాక్షసులా ఇటువంటి పరిపాలన ఇట్లుంది ప్రజాపాలన అన్నారు రాక్షస పాలన తెచ్చారు చాలా దుర్మార్గం ప్రజలు ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది కానీ ఇంకో 2 ఏళ్ళు చాలా ఇబ్బంది పాలవుతాం రైతు లోకం అయితే రైతాంగం అయితే ఊరియా బస్తాలు లేక ఈ రుణమాఫీ చేయక ఈ అది ఏంటిది మన పంట రుణమాఫీ ఇవ్వలేదు మన రైతు బీమా ఇవ్వలేదు రైతు బంధు రాలేదు మహిళలకు 25,000 ఇస్తానని 25,000 ఇవ్వలేదు తులం బంగారం పోయింది 2,500 తులం బంగారం పోయింది అన్నీ అలవి కానీ వాగ్దానాలు చేసి ప్రజలని డైవర్ట్ చేసేందుకు ప్రజలను మనసు మళ్లించేటందుకు కేసీఆర్ ఎమ్మడి వాడి కేసులు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తుండు ప్రజలు తెలియకల్లోళ్ళు విజ్ఞులు తెలంగాణ అంటేనే ఉద్యమాలు పోరాటం సాయుధ పోరాటం కానిచ్చి చాలా చైతన్యమైన ప్రాంతం ఇది పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులు అయిపోయిన తెలంగాణ ఇది ఒకవేళ ఇదే సిబిఐ రేపొద్దున విచారణ పేరిట కేసీఆర్ని కానీ లేకపోతే హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం ఎట్లా అగ్నిగుండం అవుతుంది మొత్తం తెలంగాణ మొత్తం అగ్నిగుండం అయి మండుతుంది అంతే ఊకునే ముచ్చట లేదు అన్యాయం ఇది వాస్తవం లేదు అంత కాలయాపన చేసేందుకు కేసీఆర్ మీద బురద చల్లటానికి చేసేది తప్ప ఇలా యథార్థం లేదు నిజం లేదు ఇప్పటి వరకు 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చేసి ఎట్లా అభివృద్ధి ఎట్లా నడుస్తుంది అభివృద్ధి ఎక్కడ ఇవ్వాలని అడగండి నేను చెప్పుడు కాదు నేను టీఆర్ఎస్ కార్యకర్తగా చెప్తలేను నేను ఒక రైతుని నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది కరెంటు వస్తలేదు రైతు బంధువు లేదు రుణమాఫీ లేదు ఊరియా బస్తాలు 15 నాటి మేము ఎన్నడం ఇట్లా ఫోన్ చేస్తే ఆటోలు వేసి పంపేదండి అటువంటిది 4 రోజుల సంది తిరిగితే ఒక్క బస్తా దొరకలేదు ఎకరానికి ఒక బస్తా 2 బస్తాలు వేస్తాం సార్ యూరియా ఒక్క బస్తా ఇస్తే నీకు 2 ఎకరాలు ఉంది 2 బస్తాలు అంటే 2 బస్తాలు సరిపోదు 4 బస్తాలు కావాలి యూరియా దొరకలేదు వేయలేదు అన్ని పెట్టుబడులు పెట్టాం 4 బస్తాలు 10 ఎకరాలకు వేస్తే ఏ మూలకు చాలే ఈసారి పంట పోతాయని సప్లై ఎక్కుకున్నాం ఇంకా 2 ఏళ్ళు ఈ కోసే ఉంటుంది ప్రజలు కష్టాలు పడుతున్నారు అన్ని వర్గాలు విద్యార్థి లోకం కానీ మహిళా లోకం కానీ రైతు లోకం కానీ అన్ని ఎవరైనా మందలీరి ఈ 2 ఏళ్ళు ఎట్లా గడవాలన్నా ఇంకా 2 ఏళ్ళు ఉంది ప్రజలు మళ్ళీ 10 ఏళ్ళు తెలంగాణ వెనక పోయినట్టే అదే విషయానికి సంబంధించి ఈరోజు మరకూకు నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ దాకా ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందన్న కాళేశ్వరం నుంచే ఈరోజు నీళ్లు వదిలిపెడతా ఉన్నారు మళ్ళీ అది మొత్తం కూలిపోయింది నీళ్ళు ఎట్లా వస్తున్నాయి 2 పిల్లలు డ్యామేజ్ ఇల్లు చేసిర్రు కూలిపోలే కూలగొట్టిర్రు దాన్ని రిపేర్ చేయరాదా మేస్త్రి లేరా సిమెంట్ లేదా ఎందుకు చేస్తలేరు అదే ఈయన మేస్త్రి నేను గుంపు మేస్త్రి అనగా మరి 10 మందిని పెట్టుకొని కట్టాలి సిమెంట్ దొరకలేదా కేసీఆర్ దగ్గర పోతే సిమెంట్ ఇప్పిస్తాడు లేబర్ ఇప్పిస్తాడు కట్టమానండి కూలగొట్టి నీళ్ళు పోతాం ఏడికైనా పోతాం సార్ ఒక్కటి కూలగొట్టింది ఇళ్ళ కుట్రే జలమండలి చైర్మన్ ఖచ్చితంగా నేను ఇంత చిన్న మామూలు కార్యకర్తని నేను నమ్ముతున్నా కూలిపోలే అది అన్ని నీళ్లు ఫ్లోలో వచ్చినప్పుడు కూలలే నిర్మషంగా ఉన్నప్పుడు 40 రోజులు నోటిఫికేషన్ రాగానే రాత్రి 6 గంటలప్పుడు ఎట్లా శబ్దం వస్తుంది అక్కడ డ్యూటీలో ఏఈ గారు కూడా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండట దాని మీద ఎందుకు దర్యాప్తు చేస్తలేరు ఇలా చేయింది కాబట్టి దర్యాప్తు చేస్తలేరు వీళ్ళ లోపం ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టిరా కూలింది
కూలిందా తేలుతుంది. మరి ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఒకవైపు సుంకశాల కూలింది, అక్కడ ఎస్ఎల్బీసీ కూలింది, అక్కడ ఏమో సపోర్ట్ చేయదు ఎన్డీఎస్, ఇది బీజేపీ. ఓన్లీ కాళేశ్వరం మీద మాత్రమే మాట్లాడతారు ఎందుకు? బీజేపీ కుట్ర ఏంటంటే కేసీఆర్ జాతీయ నాయకుడై మోడీకి నాకుపోయి అవుతట్టుండు. భారతదేశం గురించి నా తర్వాత నాకంటే ఎక్కువ అవగాహన ఉన్న ఆయన కేసీఆర్ ఇక్కడ కొడితే ఢిల్లీకి రాకుండా అవుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించడం కూడా బీజేపీ పాలసీ. అంతేనా? బీజేపీ ఆయన కాంగ్రెస్ ఏంటంటే బీజేపీ సర్వే చేయించుకున్న 30 సీట్లు వస్తే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయింది. బండి సంజయ్ వెనక గుంజి కిషన్ రెడ్డిని పెట్టి టీఆర్ఎస్ ఎప్పుడైనా కొట్టుడు కష్టం, కాంగ్రెస్ ఎప్పుడైనా కొట్టొచ్చు. గుంజి కాంగ్రెస్ గెలిపించారు అంతే. ఆయన బీజేపీ పని చేస్తుందా, కాంగ్రెస్ కు పని చేస్తుందా? ఆయన లోపటంగా బీజేపీ, చంద్రబాబు ఆయన గురువు, ఆయన ఇసారతో ఎట్లా చెప్తే అట్లా పరిపాలన. కాంగ్రెస్ పార్టీని ఏం ఉంచాడు తెలంగాణలో, మొత్తం భూస్థాపితం చేస్తాడు, ఆయన ఉండడు అంతే. మళ్ళా రాస్తారు లేవది బ్రహ్మాండంగా ఏమున్నాయి సార్, ఏమున్నాయి చెప్ప, ఏమున్నాయి సార్, ఏమున్నది ఏమి లేదు. ఇందిరమ్మ ఇండ్లకు ఒక్కొక్క దగ్గర 30,000, 40,000, 20,000 తీసుకుంటారు. మరి తీసుకుంటారు సార్, తీసుకుంటారు, మరి తీసుకుంటారు, అందరు తీసుకుంటున్నారు. చిన్న కాడికి ఏ బాగలేదు సార్, వేస్ట్ బాగా సీరియస్ గా సార్. లేదు సార్, నేను సమాజ ప్రజల లెక్క చెప్తున్నా కానీ అందరూ కష్టాలు పడుతారు. ఏ ఊరియా దొరకక రైతు బంధు కాక రుణమాఫీ కాక ఏమున్నాయి సార్. సార్ అది మొత్తం కుట్ర, అది కుట్ర సార్, కుట్ర 100% కుట్ర. అది ఎట్లా అంటే ఎందుకు ఇప్పుడు రోడ్డు కేసుల రేవంత్ రెడ్డి జైలుకు పోయింది. ఎట్టు వాడి వీళ్ళని బదనం చేయాలి, వీళ్ళని కలవకుండా కొంచెం పని అడిగిన తొక్కాలనే వాళ్ళకి పడ్డది. సాధ్యమవుతుందా అంటే కాదు సార్, అది కాదు. ఇప్పుడు వచ్చిన కాడికెళ్ళి ఏదో ఒకటి పడుతారు. మీ పనులు మీరు చేసుకోకపోతే ప్రజలు కూడా వాడు తప్పు చేసిండనే తీర్మానం ఇచ్చారు, పక్క పెట్టారు, మీరు మంచిగా చేయరు. వచ్చిన కాడికెళ్ళి ఈ కేసులు ఆ కేసులు ఎప్పుడు సార్? భువనగిరి నియోజకవర్గం వాసివి, మూసి ప్రక్షాళన చేసేసారు 2 లక్షల కోట్లతో, మరి అయిందా? ఏడైంది సార్. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి అలా పెడుతున్నాడు. మరి కాళేశ్వరం కూలిపోయాను చూడు, మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయి నీళ్లు? ఇప్పుడు సార్ మనము చిన్న కట్ట కట్టుకున్నా కానీ తెగిపోతుంది సార్, దాన్ని రిపేర్ చేసి నీళ్ళు వేయాలి. అది కూలిపోయేది అంటారు, నీళ్ళు వేస్తాను అంటుండే, ఇప్పటికీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి కదా సార్. మరి ఏం పేరు పెద్ద మనిషి? భిక్షం, ఇక్కడ లోకలే. ఏముందయ్యా, ఆయన ఫ్రీ బస్సులు అని పెట్టిండు, మొక్కలొక్కలు కొట్టుకొని వస్తుర్రు. ప్రెగ్నెంట్ మనిషి గట్టే బస్సు ఎక్కితే మాత్రం ఆయననే డెలివరీ అవుతుంది. ఇక అలాంటి పరిస్థితులు ఆ ఫ్రీ బస్సులు అని పెట్టిర్రు. గ్యాసులు 500కు గ్యాస్ అన్నారు. ఏముంది, అంతా తగలబెట్టుకున్నట్టే ఉంది, తగలబెట్టినట్టే ఉంది, ఏం లేదు. ఇప్పుడు సిబిఐ రాంది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చిండు. కేసీఆర్ మీద కాళేశ్వరం మొత్తం 1,00,000 కోట్లు తినడని చెప్పేసి అంటున్నారు. ఏమన్నంటే కాళేశ్వరం అనే మాటలే మా చెవులో పడుతున్నాయి. ఆ కాళేశ్వరం అసలు విషయం ఏం జరిగింది అనేది మనకు ఆ పై లెవెల్కి పోలేదు, మేము చూడలేదు, మాకు తెలియదు. ఆ ఒక్కటి తప్పు చూపిస్తారు, ఏమన్నా అంటే అది ఒకటి తప్పు చూపిస్తారు. మరి తత్మయాన్ని తెలంగాణకు అవసరమేనా? ఏది కాళేశ్వరం కావాలా తెలంగాణ? కావాలి. మరి ఎందుకు అవసరం లేదు, మొత్తం కూలిపోయింది అయిపోయింది అంటున్నారు. మరి అది కూలిపోతే మళ్ళీ చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు ఒకటి చేయలేదు, చేస్తే అది ఫెయిల్ అయింది, మళ్ళీ ఇంకోటి చేయాలి కదా. ఏం పేరు? సందీప్ గౌడ్, సర్పంచ్ జాలకాలో. సందీప్ గౌడ్ జాలకాల సర్పంచ్. ఏం పరిస్థితి మరి మళ్ళీ ఎప్పుడు లేదు సిబిఐ తెలంగాణలో ఆహ్వానిస్తున్నారు కాంగ్రెస్, ఎట్లా చూస్తున్నారు? సిబిఐనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసిపోయారు కదా, వాళ్ళ టార్గెట్ ఏంటంటే కేసీఆర్ ని పక్కకు తప్పించాలి. కేసీఆర్ ని పక్కకు తప్పించాలంటే వాళ్ళిద్దరు ఒకటైతేనే ఇక్కడ కేసీఆర్ తట్టుకునే శక్తి ఉంది వాళ్ళకి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ముఖ్యంగా అతనితోనే అయితలేదు. ఇక్కడ కేసీఆర్ ని ఏం చేయాలనుకున్నా రేవంత్ రెడ్డి వాళ్ళ కాక ఈ రోజు ఏం చేస్తున్నాడు అంటే మోడీ కన్నా అప్పచెప్తే మోడీ అన్న ఏమన్నా చేస్తాడేమన్న ఆలోచనతోనే మోడీకి అప్పచెప్పి టీఆర్ఎస్ ను పక్కన పెట్టించాలన్న ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయల సంబంధించిన కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి పదే చెప్తున్నారు. నిజంగా కూలిందా?
కాళేశ్వరము ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సరే చిన్న చిన్నది ఏమన్నా అయితే అవుతుండొచ్చు. మన ఇల్లు కడితేనే ఏదో ఒక చిన్న పిల్లర్ ఏదో వంగుతుంది. దానికి రేవంత్ రెడ్డి గారు ఏదో భూతద్దంలో పెట్టి చూసి రైతులని పొట్టగొడుతున్నాడు తప్ప ఇంత ముందుకు ఎన్ని ప్రాజెక్టులు లేవండి మన దగ్గర. చాలా ప్రాజెక్టులు కట్టిరు. వాళ్ళు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని ఎట్లా రైతులకు ఉపయోగించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నారు తప్ప ఇట్లా ఈ రేవంత్ రెడ్డి లాగా ఒక 2 ఏళ్ళు పక్కకు తప్పించి 2 ఏళ్ళు పక్కన పెట్టి ప్రాజెక్ట్ ని ఎక్కడ కూడా ఇలాంటి చరిత్రలో కూడా లేదు ఇలాంటి సిచ్యువేషన్. రేవంత్ రెడ్డి గారు మరి రైతుల పొట్ట కొడుతున్నాడు. ఆ కాళేశ్వరం పేరుతోని కాలయాపన చేయడం తప్ప వేరే ఆలోచన లేదు రేవంత్ రెడ్డికి. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది 20 నెలల పరిపాలన? నాకంటే ఎక్కువ ప్రజలను అడుగుతూనే బాగా తెలుస్తుంది. ప్రజలందరికీ అర్థమైంది అసలు ఎలా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అనేది ప్రజలు అడిగితే చెప్తారు దాని గురించి. మీరు కూడా ప్రజలు గారా? మేము కూడా ప్రజలమే, కానీ మేమంటే కొద్దిగా పొలిటికల్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మేము సర్పంచ్ కాబట్టి ప్రజలు సామాన్య ప్రజలను అడిగితే ఇంకా చాలా బాగా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్ ఏమో రాహుల్ గాంధీ సిబిఐ వద్దు, సిబిఐ చేయబట్టి మొత్తం దేశం అంతా ఆగమవుతుందని చెప్పేసి ఏమో రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ అసలు ఒక 10 ఏళ్ల పాటు సిబిఐ కానీ ఏది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్కడు కూడా ఇక్కడ రాలేదు. మరి రాహుల్ గాంధీని కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి సిబిఐని ఇక్కడ తీసుకొస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతున్నది కదా, రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసి ఇక్కడ కేసీఆర్ ని టార్గెట్ పెట్టుకున్నారు. రాహుల్ గాంధీ ఏమైపోవాలి? రాహుల్ గాంధీ ఏమైపోవాలంటే కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. అది రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఏం చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ.